నెల్లూరు జిల్లాలో సముద్ర తీరంలో శరవేగంగా నిర్మాణమవుతున్న 6 వరుసల రహదారి మార్గమిది. కృష్ణపట్నం ఓడరేవుకు దక్షిణం వైపున బహింగాం కెనాల్కు సమాంతరంగా ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. తూర్పు తీరంలో ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో ఒక ప్రధాన ఓడరేవు కృష్ణపట్నం ఓడరేవు. కృష్ణపట్నం ఓడరేవులోని దక్షిణపు గట్టును తూర్పు తీరంలోని 16వ నెంబరు జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ తీర ప్రాంతంలో ఒక ఆధునికమైన రోడ్డు వ్యవస్థ శరవేగంగా నిర్మాణమవుతున్నది. సాగరమాల పథకంలో భాగంగా ఈ రోడ్లను నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకంలో భాగంగా తీర ప్రాంతంలోని ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ రోడ్లను నిర్మిస్తున్నది. చారిత్రకంగా పరిశీలిస్తే 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారి పరిపాలనా కాలంలో తీర ప్రాంతంలో ప్రధాన రవాణా వ్యవస్థ కోసం తీర ప్రాంతంలోని నదులను, సరస్సులను అనుసంధానం చేస్తూ బ్రిటిష్ వారు ఒక జల రవాణా వ్యవస్థను నిర్మించారు. బహింగాం కెనాల్గా ఇది ప్రసిద్ధి పొందింది. తూర్పు తీరంలో 16వ నెంబరు జాతీయ రహదారికి సమాంతరంగా తూర్పు వైపున స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు బహింగాం కెనాల్ ఒక ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్నది. తరచుగా తూర్పు తీరంలో వచ్చే తుఫానుల కారణంగా బహింగాం కెనాల్లోకి పూడిక చేరడం, అనేక ప్రాంతాల్లో ఇది ఆక్రమణకు గురి కావడం, నెమ్మదిగా జరిగే జల రవాణాకు ప్రత్యామ్నాయంగా వేగవంతమైన రోడ్డు రవాణా వ్యవస్థ విస్తరించడంతో బహింగాం కెనాల్ వాడకం క్రమంగా తగ్గిపోయింది. వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధి కోసం తీర ప్రాంతంలో అనేక ఓడరేవులను ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ ఓడరేవులను అంతర్గతంగా ఉండే జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తూ ఆధునిక రోడ్లను నిర్మిస్తున్నారు. సాగరమాల పథకంలో భాగంగా తీర ప్రాంతంలో వేగవంతంగా నిర్మాణమవుతున్న ఈ రహదారి వ్యవస్థ నెల్లూరు జిల్లా ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేయబోతున్నది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం ఓడరేవు దక్షిణ ద్వారం నుండి బహింగాం కెనాల్కు సమాంతరంగా చిల్లకూరు, కోట మండలాల్లో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతంలో నిర్మాణమవుతున్న
ఈ రోడ్డుకు అనుసంధానంగా తూర్పు తీరంలోని ప్రధాన జాతీయ రహదారి 16వ నెంబరు జాతీయ రహదారిని కలుపుతూ అనేక రోడ్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుత తిరుపతి జిల్లాలోని నాయుడుపేట పట్టణ సమీపం నుండి ఒక రహదారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణ సమీపం నుండి ఒక రహదారిని నిర్మిస్తున్నారు. కండలేరు ఉత్తరపు గట్టు నుండి మరొక రహదారిని కూడా నిర్మిస్తూ ఈ రోడ్డును ఈ సాగరమాల రోడ్డుకు అనుసంధానం చేయబోతున్నారు. ఈ రోడ్ల నిర్మాణ వ్యవస్థ శరవేగంగా జరుగుతున్నది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో మౌలిక స్వరూపాన్ని మార్చివేస్తున్న రహదారి వ్యవస్థ ఇది. నెల్లూరు జిల్లా తూర్పు తీరంలో దక్షిణం వైపున స్వర్ణముఖి నదీ ముఖద్వారానికి, ఉత్తరం వైపున కండలేరు ముఖద్వారానికి మధ్య సుమారు 35 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక విశాలమైన ఇసుక మేట విస్తరించి ఉంటుంది. సముద్రపు అంచు నుండి ఈ ఇసుక మేట పశ్చిమం వైపున సుమారుగా 20 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతము అపారమైన సిలికా నిక్షేపాలను కలిగి ఉన్నది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో విస్తారంగా జీడిమామిడి చెట్లు, సరుగుడు తోటలు విస్తరించి ఉండేవి. ఈశాన్య ఋతుపవన కాలంలో కురిసిన వర్షాలు ఈ ఇసుక మేటల్లో భూగర్భ జలాలుగా నిల్వ ఉండేవి. ఈ సహజ భౌగోళిక ప్రాంతము ఊట కాలువలకు, సొనలకు, దొరువులకు ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతపు వ్యవసాయానికి ఈ ఊట కాలువలే ప్రధాన ఆధారం. 21వ శతాబ్దపు తొలి దశకంలో కృష్ణపట్నం ఓడరేవు ఆరంభమైన తర్వాత ఓడరేవు ఆధారంగా నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపించబడ్డాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఈ రహదారుల నిర్మాణం పూర్తయిన తర్వాత బహుళ ఉత్పత్తుల పారిశ్రామిక వాడను విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దీనినే క్రిస్ సిటీగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆధునిక రోడ్ల వ్యవస్థ నిర్మాణం అవుతున్న ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న రోడ్ల వ్యవస్థ ఇది. నెల్లూరు జిల్లా తీర ప్రాంతంలో ప్రధానంగా చిల్లకూరు, కోట మండలాలలో ప్రస్తుతం వాడకంలో ఉన్న ఈ రహదారి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా అనేక చోట్ల సమాంతరంగా సాగరమాల రోడ్లు నిర్మాణం అవుతున్నాయి. స్థానిక ప్రజలు ప్రధానంగా వరి, వేరుశెనగను ఎక్కువగా పండిస్తారు. ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు.